నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే గుజరాత్లో అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 100% కరెక్ట్ అయ్యాయి. మోదీ అమిత్ షా యాక్షన్ ప్లాన్ ఎక్కడంటే అక్కడ కూడా ఫెయిల్ కాలేదు. మొత్తంగా ఈ విజయంతో బీజేపీ రికార్డులను తిరగరాస్తుంది. ఈ విక్టరీతో ఇది ట్రైలర్ మాత్రమే. 2024లో బొమ్మ బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిందే అంటున్నారు కమలనాథులు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 77 సీట్లు దక్కాయి. 2012 ఎన్నికల్లో బీజేపీకి 115 సీట్లు, 2007లో 117, 2002లో 127, 1998లో 117, 1995లో 121 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి ఏకంగా 150కి పైగా సీట్లు వస్తూ ఉండడంతో కాషాయ దళంలో సరికొత్త జోష్ కనిపిస్తుంది. ఏకపక్ష విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బీజేపీ పక్కా వ్యూహంతో ఈ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండకుండా జాగ్రత్త పడింది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి సీట్లు ఇవ్వలేదు. ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్ షా అన్నీ తానే వ్యవహరించారు. దాదాపు 35 ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని బీజేపీకి ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లకు పరిమితమైంది. భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేయకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. తొలిసారి గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండి కొట్టడంతో హస్తం పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. ఇక గుజరాత్ లో 1995 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు వరుసగా 7వ అధికారం చేపట్టబోతుంది. గతంలో ఒక సిపిఎం కు మాత్రమే ఇన్నిసార్లు గెలిచిన చరిత్ర ఉంది. పశ్చిమ బెంగాల్లో వరుసగా 7 సార్లు ఆ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును బీజేపీ సమం చేసింది. గుజరాత్ లో నరేంద్ర మోదీ ఎక్కువ కాలం సీఎం గా పనిచేశారు. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎం గా పనిచేశారు. ప్రస్తుతం గుజరాత్ సీఎం గా భూపేంద్ర పటేల్ ఉన్నారు. తదుపరి సీఎం ఎవరన్న దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. మరోవైపు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్లకు ఆప్, ఎంఐఎం పార్టీలు గడ్డుకొట్టాయి. భారీగా ఓట్లను చీల్చాయి. దీంతో గతం కంటే కాంగ్రెస్ మెజార్టీ దారుణంగా పడిపోయింది. గతం కంటే దాదాపు 50 సీట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 1985లో సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ 149 సీట్లు గెలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గుజరాత్ లో వరుసగా 6 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. గత ఎన్నికల స్థాయిలో ఊపు తీసుకురావడంలో విఫలమైన గౌరవప్రదమైన సీట్లు సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆప్ కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడంతో పరిస్థితి తారుమారైంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తొలిసారి స్పందించారు. కాంగ్రెస్ను గెలిపించిన హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచామని, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు చేస్తున్న కృషి ఫలితంగా ఈ విజయం సాధించామని పేర్కొన్నారు. గుజరాత్లో ఓటమిపై అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఇది తమ సైద్ధాంతిక పోరాటమని, ఈ పోరాటంలో లోటుపాట్లు సవరించుకొని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. मैं धन्यवाद उनको भी करता हूं जो प्रियंका गांधी जी ने और राहुल गांधी जी की जो भारत जोड़ो यात्रा वो भी इसमें हमको मदद की है और हमारे सर्वश्रेष्ठ नेता सोनिया गांधी जी का भी हमारे साथ उनके ब्लेसिंग्स है। तो हम जीते हैं, हिमाचल प्रदेश हम जीते हैं। इसीलिए मैं सभी वहाँ के लोगों को, मतदाताओं को धन्यवाद देता हूँ और वहाँ जो हमारे कार्यकर्ता और मुखिया जो भी काम किए हैं, पीसीसी प्रेसिडेंट, भाई क्या करूँ, तुम्हारी आईडी आ रही है।
హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఓటమి స్వయంకృపాదం అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 4 నెలల క్రితం మాన్షియా లోక్సభ స్థానంలో బీజేపీ ఓడిపోయిందని, అప్పుడే కొంత జాగ్రత్త పడి ఉండాల్సిందన్నారు. నిరుద్యోగం, ఆపిల్ రైతులపై బీజేపీ దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారు అంటే గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో వారి అభిప్రాయాలు, వారి విశ్లేషణ మనతో పంచుకొని ఉన్నారు. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, గుజరాత్లో బీజేపీ విజయం సాధించింది, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఓటమి పాలైంది. 2 రాష్ట్రాల్లో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రాష్ట్రం కోల్పోయింది. దీన్ని మీరు ఏ విధంగా అంటారు? అంటే గుజరాత్లో గెలుపుని ఏ విధంగా అంటారు, ఓటమిని హిమాచల్ ప్రదేశ్లో ఓటమిని ఏ విధంగా విశ్లేషిస్తారు చెప్పండి. గుజరాత్లో గెలుపు అనేటువంటి పార్టీకి చాలా చాలా అద్భుతమైనటువంటి విజయంగా భావిస్తుంది. ఎందుకంటే 156 సీట్లు, ఆల్మోస్ట్ 3/4 మెజారిటీ, 3/4 మెజారిటీ కంటే పైనే. ఇప్పటి వరకు గుజరాత్ రాష్ట్రంలో ఇటువంటి మ్యాసివ్ మెజారిటీ ఒక పార్టీకి వచ్చినట్టు సందర్భము, దాఖలాలు ఎప్పుడూ లేవు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా. కాబట్టి అది అద్భుతమైన విజయం. సహజంగా మోడీ గారు ప్రధానమంత్రిగా అదే రాష్ట్రం నుంచి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అదే రాష్ట్రం నుంచి, దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికంటే అంటే ఒక ఎన్నికలు ఒకటే అంశంతో గెలుస్తారు, ఒకటే అంశంతో ఓడిపోతారు అనేటువంటి విశ్లేషణ కూడా నేను దాన్ని ఏకీభవించాను. గెలవటానికి మోడీ గారికి స్వరాష్ట్రం అయి ఉండొచ్చు, అమిత్ షా గారు స్వరాష్ట్రం అయి ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు శాంతి, రక్షణ, ఈ అంశాలు కూడా ప్రభావితం చేస్తుండొచ్చు. వీటన్నిటితో పాటు నేను ఈ రోజున గత ఎన్నికలకు కంపేర్ చేసినప్పుడు గత ఎన్నికలు 99 సీట్లు గెలిచినాం. ఎన్నికల కంటే ముందు అనేకమైన ఉద్యమాలు జరిగినాయి. దాంట్లో పాటీదారు ఉద్యమం కూడా చాలా గొప్ప ఉద్యమం జరిగింది. అప్పుడు ఈరోజు పాటీదారులందరూ కూడా బీజేపీకి పూర్తి సహకారం సమర్థించుండొచ్చు. దాని ఫలితంగానే ఈరోజు 156 సీట్లు సుమారుగా వస్తున్నాయి. కాబట్టి ఇది ఆ విజయం అంతవరకు అద్భుతమైన విజయం. అదే సేమ్ టైం అదే సందర్భంగా హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి 25-26 సీట్లు వస్తున్నాయి. అయితే ఒక రకంగా మాకు బీజేపీ సెట్ బ్యాక్, ఒక రకంగా బీజేపీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రాజకీయంగా. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ప్రజలు సంకేతం ఇచ్చారు. ఒక 6 నెలల ఏడాది ముందే ఒక పార్లమెంట్ సభ్యుడు మండి పార్లమెంట్ స్థానానికి మా అధికారంలో ఉండి, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి ఒక పార్లమెంట్ సీటు అంటే సుమారుగా 17 శాసనసభను ప్రాతినిధ్యం వహించిన హిమాచల్ రాష్ట్రం అది. అక్కడ నష్టపోయినాం. కారణాలు 2 అయింటాయని అనుకుంటున్నాం పూర్తిగా. ఒకటి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ముఖ్యంగా వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, వాటిని పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది, లేదా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడలేకపోయింది ఒకటి ఉండొచ్చు. యాపిల్ రైతులు కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి సహకరించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈసారి యాపిల్ ధరలు బాగా పడిపోవడం వల్ల అక్కడ సహజంగా అక్కడ ఉన్నటువంటి యాపిల్ రైతుల వాళ్ళ యొక్క జీవనాధారం అక్కడ ఉన్న రైతులకు. కాబట్టి అది కూడా ఒక ప్రధాన కారణమై ఉండొచ్చు. ఈ 2 ప్రధాన కారణాలతో హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి సెట్ బ్యాక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం హిమాచల్ ప్రదేశ్లో గెలుపు కూడా నేను అనుకుంటే అక్కడ వీరభద్ర సింగ్ కొడుకు, లేకపోతే అక్కడ ఒక గ్రూపుల యొక్క కాంగ్రెస్ యొక్క దీంతో వచ్చింటుంది అనుకుంటున్నా. చూడాలి రేపు అయితే మళ్ళీ కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు అనగానే అదే బీజేపీకి ఉంటుంది కాదు. నేను ఏంటంటే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, వాళ్ళ అంతర్గతమైనటువంటి వ్యవహారాలను చక్కదిద్దుకోవాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 2 గ్రూపులు, ఏ గ్రూప్ ఎవరిని కలుస్తుందో, ఏ గ్రూప్ ఎవరిని కొడుతుందో అనే భయంతో వాళ్ళు ఇంటర్నల్గా పంచాయతీరాజ్ కోసం అని చెప్పి బీజేపీ మీద వేసి వాళ్ళ క్యాంప్ రాజకీయాలు మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా కూడా దాన్ని అదే కోణంలో ప్రచారం చేస్తుంది. కానీ అది తప్పది. బీజేపీ క్యాంప్ ఇటువంటి పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయదు. జార్ఖండ్లో ఫామ్ చేసిందా, బీహార్లో ఫామ్ చేసిందా, ఏమన్నా పడగొట్టిందా, ఛత్తీస్గఢ్లో ఏమన్నా చేసిందా, అవకాశమే లేదు, రాజస్థాన్లో చేసిందా. కాబట్టి మీరు చేస్తున్న ప్రచారం తప్పు. కొంతమంది మీడియా సర్కిల్స్ ఖచ్చితంగా బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుంటుంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా విడిపోతే దానికి బీజేపీ బాధ్యత వహించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూప్ రాజకీయాలను ఏకం చేయడం కోసం, గ్రూప్ రాజకీయాలను ఏదో విధంగా కట్టడి చేయడం కోసం ఈ యొక్క క్యాంపు రాజకీయాలు చేస్తుంది. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఏమైనా జరిగితే అది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుగా మేము భావిస్తే తప్పిస్తే బీజేపీకి సంబంధం లేదని చెప్పదలుచుకోవాలి. థ్యాంక్ యూ. ఇదే అంటే రాష్ట్ర పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పు చేతల్లో కాకుండా చట్టబద్ధంగా పనిచేయాలి, చట్టబద్ధంగా వ్యవహరించాలి, లేకపోతే భవిష్యత్తులో పరిణామాలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం లేదని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ చెప్పారు. ఇది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కెమెరామెన్ శివరాజ్తో కృష్ణమూర్తి, బీజేపీ కార్యాలయం. గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో ఖమ్మం నగరంలో బీజేపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గుజరాత్లో అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని కొనియాడారు.
తెలంగాణలో రానున్న ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని జిల్లా బీజేపీ నాయకులు జోష్యం చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అధికారం కోసం కాకుండా సిద్ధాంతాల కోసం బీజేపీ పనిచేస్తుందని బీజేపీ నేత రామచంద్రారెడ్డి చెప్పారు. ప్రజల కోసం శ్రమించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజానీకం గుర్తించి తమకు పట్టం కడుతుందని చెప్పారు. బీజేపీ నడ్డా జేపీ నడ్డా నేతృత్వంలో నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మా యొక్క ఆశయాలను వాళ్ళు గుర్తెరిగి ప్రజల గురించి ఆలోచించేటటువంటి సేవా భావనతోని పనిచేసే భారతీయ జనతా పార్టీ అని చెప్పని మమ్మల్ని ఆశీర్వదిస్తుండ్రు. మేము నిరంతరం ప్రజల గురించే ఏ రకంగా అయితే కరోనా సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నడ్డా గారు ఇచ్చినటువంటి మన అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఇచ్చినటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఇంటి నుంచి 5 మందికి భోజనం తయారు చేసి పంచండి ఇవ్వండి అని చెప్పినటువంటి ఆ మూల సిద్ధాంతంతోనే ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ సేవా భావనతోనే మేము నిరంతరం ప్రజల మధ్య నుండి పనిచేస్తామని. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మెట్రో రైల్లో సెకండ్ ఫేజ్కి సంబంధించి 4వ కారిడార్కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత రాజేంద్రనగర్లోని అప్ప అకాడమీలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభ స్థలాన్ని ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి పరిశీలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ప్రాంగణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బోడప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ద్వారకానగర్లో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ద్వారకానగర్లో 6 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీ డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేశారు. బోడప్పల పరిధిలోని ద్వారకానగర్తో పాటు పలు కాలనీల వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. వాళ్ళ లెవెల్స్ వాళ్ళే మనకి చెప్పకూడదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోకపోతారు. 30-40 ఏళ్ల సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ఇక్కడి నాయకులు సైనికుల్లా పనిచేసి సమస్యలు పరిష్కరించుకుంటున్నారని అభినందించారు. అటు సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రి మల్లారెడ్డికి 8-9 డివిజన్ల కార్పొరేటర్స్ సీసా వెంకటేష్ గౌడ్, అలాగే మోదుగు లావణ్యశేఖర్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు, టీఆర్ఎస్ నేతలు శేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికే 12 కోట్లు ఖర్చు పెట్టి రాచెరువు నుంచి సిద్ధకుంట దాకా చాలా ఏళ్ల సంధి ఇళ్ల నడుమ మురికి కుంపట్ల మాదిరిగా రాచెరువు నీళ్ళని కూడా మీద ఉన్న చెర్లపల్లి, ఆచారం, అల్లాపూర్ నీళ్ళని కూడా, ఇండస్ట్రీ నీళ్ళని కూడా, పొల్యూషన్ నీళ్ళు కూడా మాకు ఈ రాచెరువు నుంచి ఇక్కడ దాకా వస్తుండే చాలా ఇబ్బందికరం ఉండే. ఇళ్లలో కూడా నీళ్లు వస్తుండే, బోర్లు వచ్చినా గానీ పొల్యూషన్ వాటరే, వాసన అయినా పొల్యూషనే, చాలా ఇబ్బందికరం ఉంటే మా సీఎం కేసీఆర్ గారికి, కేటీఆర్ మనవి చేసుకుంటే మీరు తప్పకుండా ఎవ్వరు లేని పని కంప్లీట్ చేయండి. రాచెరువు నుంచి సిద్ధకుంట దాకా డ్రైనేజ్ బాక్స్ కల్వర్ట్ కట్టిమని చెప్పి ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఉండడానికి కూడా చాలా ఇబ్బందికరమైంది. అటువంటి పరిస్థితిలో ఇవాళ బాక్స్ కల్వర్ట్ కడితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవ్వరు చేయని పని మా మేయరు, మా కార్పొరేటర్లు ఒక సైనికులు మాది ఉండి అందరం మేము ఉన్నామని చెప్పి మమ్మల్ని గెలిపించినందుకు
మీరందరూ కూడా మాకు ఓటేసినందుకు మీకు తప్పకుండా మీ రుణాలు తీసుకుంటామని చెప్పి 20 కోట్లతోటి కాలువ కట్టించిన ఘనత మా బోడుపల్లి కార్పొరేషన్ మున్సిపాలిటీ మా అధికారులది, మా మేయర్లది, కార్పొరేషన్ న్యూస్ వాళ్ళకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారాలు. సుమారు 2 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క నాలా వర్క్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్గంధమైన వాసనతోటి ఇక్కడ ప్రజలు ఈ యొక్క బోడుప్పల్లో చాలా ఇది డౌన్ ఫాల్ అంటే లోతట్టు ప్రాంతం ఇదంతా ఒక 5-6 డివిజన్ లో మొత్తం ఈ యొక్క ప్రాబ్లం ఉన్నది మొత్తం. కాబట్టి ఈ యొక్క మన గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు ఆదేశాల మేరకు ఇప్పటికీ దాదాపుగా ఒక 20 కోట్ల రూపాయలు మన ఈ యొక్క నాలా వరకు తెలంగాణలో గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తార్నాకలో 84 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ భవన నిర్మాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తలసాని తెలిపారు. గత ప్రభుత్వాలు గ్రంథాలయాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు లైబ్రరీలను అభివృద్ధి చేస్తూ పోటీ పరీక్షల అభ్యర్థులకు స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు శ్రీధర్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మరి ఫౌండేషన్ కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ఈరోజు హైదరాబాద్ నగరంలో 82 చదువుకునే విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి మహమూద్ అలీ చెప్పారు. లైబ్రరీలను ఉపయోగించుకుని విద్యార్థులు నాలెడ్జ్ని పెంచుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మహమూద్ అలీ సూచించారు. ఫౌండేషన్ కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ఈరోజు హైదరాబాద్ నగరంలో 82 గ్రంథాలయాలు. బట్ ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రంథాలయాల మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవు. మా పెద్దలు శ్రీధర్ గారు చైర్మన్ అయిన తర్వాత, హైదరాబాద్ గ్రంథాలయానికి మరి ప్రసన్న గారు చైర్మన్ అయిన తర్వాత, ప్రత్యేకించి ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీల మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నటువంటి సంకల్పంతో వీళ్ళకు వచ్చేటువంటి డబ్బులు కూడా మరి జిహెచ్ఎంసీకి టైఅప్ చేసి ఈరోజు ఎలాబరేట్ కండిషన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి. రెండోది పర్మనెంట్గా కొన్ని ఉన్నాయి, రెంటెడ్ కొన్ని ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలోని స్థలాలను వృధాగా పోనివ్వకుండా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత చెప్పారు. తమ ప్రాంతంలోని చెత్తకుండీగా మారిన ప్రాంతాన్ని శుభ్రం చేసి గ్రంథాలయ ఏర్పాటు చేయడం ప్రభుత్వం అనుమతి ఇవ్వడం హర్షించదగిన విషయమన్నారు. నిజంగా నాకు ఏ సంతోషం అంటే నా చేతుల మీదుగా ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. ఈ విధంగా మా మంత్రి గారి శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి మేము ఎంబటే ప్రపోజల్ తీసుకెళ్ళాం. మా దగ్గరికి కాలనీ వాసులు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు తీసుకురావడం జరిగింది. మేము ఎంబటే ప్రపోజల్ తీసుకెళ్లి మా ఎమ్మెల్యే పద్మారావు గారి డిప్యూటీ స్పీకర్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రపోజల్ వారికి ఇయ్యగానే వాళ్ళు వచ్చి ప్లేస్ చూసుకొని దానికి ముందుగానే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్ చేసినందుకు కూడా మా మంత్రివర్యులకి, మహమూద్ అలీ గారికి, మంత్రివర్యులకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే సెక్రటరీ, గ్రంథాలయ సెక్రటరీ గారికి, శ్రీధర్ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మా కాలనీ. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ ఎలిఫ్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించారు. అయితే మున్సిపల్ అధికారులు, సిబ్బంది హుటాహుటిన రోడ్డు మరమ్మతులు చేపట్టారు. నెలలుగా సాగుతున్న డ్రైనేజీ పనులు సీఎం కంటికి కనపడకుండా స్టాంపర్లు అడ్డుపెట్టి సుందరంగా నగరంగా కనపడేలా అధికారులు పై మెరుగులు దిద్దారని ప్రతిపక్షాలు ఆరోపించారు. ఈరోజు కరీంనగర్లో కేసీఆర్ గారి పర్యటనలో భాగంగా
ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ల్యాండ్ అయ్యి అటు నుంచి వీ కన్వెన్షన్ వచ్చే రూట్లో స్టాపర్లు పెట్టి అంటే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని గత 8 నెలలు ఆగస్టులో మొదలుపెట్టి ఇప్పటికీ 12 నెలల దాకా గడుస్తుంది. 5 నెలల నుండి అస్తవ్యస్తంగా ఉన్న కృష్ణానగర్లో రోడ్లని మర్చిపోయి కేవలం కేసీఆర్ గారి పర్యటనలో భాగంగా ఈరోజు ఆ రోడ్డుని స్టాపర్లు పెట్టి దాన్ని కేసీఆర్ కండ్ల పడకుండా అడ్డం పెట్టి మేయర్ గారు మరియు కమిషనర్ గారు దానికి రంగులు అద్దినట్టు అడ్డం పెట్టిళ్ళు. ఆడికెళ్ళి వీ కన్వెన్షన్ దాకా నీట్గా చేసిళ్ళు. కేసీఆర్ గారు ఈరోజు కరీంనగర్లో నెలకు ఒక్కసారి 2 నెలలకు ఒకసారి పర్యటన చేస్తే కరీంనగర్ అంతా కూడా బాగుపడతాయని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ చేస్తున్న అవినీతి ప్రజలు అర్థం చేసుకున్నారని, రాబోయే ఎలక్షన్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టబోతున్నారని తెలిపారు. నల్గొండ జిల్లాలో బీజేపీ భరోసా పోస్టర్లను ఆవిష్కరించిన ఆయన కేసీఆర్ కుటుంబం అంతా అవినీతిమయమైందని విమర్శించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో వాల్మీకి బోయల్ను ఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షా శిబిరాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. వారి దీక్షకు మద్దతు పలికి దీక్ష విరమింపాలని కోరారు. ఇక వాల్మీకులు ఎస్టీలో చేర్చేందుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశంలో వాల్మీకులకు మద్దతుగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వారికి రావడం జరిగింది. వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం చెబుతూ కేంద్ర ప్రభుత్వమే చేయాల్సిన రాజ్యాంగపరమైనటువంటి అంశం. దానికి మనం అనేక రకాలుగా రాష్ట్ర కేంద్ర సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పరంగా మన ప్రయత్నం చేసాం. వాటిని సాంకేతికంగా శాసనసభ తీర్మానం లేదు అంటే తీర్మానం కూడా చేస్తామని చెప్పిన మన అదే విషయాన్ని 4వ తేదీ నాడు మహబూబ్నగర్ జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా జరగబోయేటువంటి శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెడతాం. మరొకసారి తీర్మానం ద్వారా కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని చెప్పి చెప్పడం. అందువల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ టీఆర్ఎస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి కానీ ఈ విషయంలో ఎవ్వరు శంకించడానికి లేదు. ఈ అంశాన్ని ఒప్పుకున్నది, స్పృశించింది, ముందుకు తీసుకుపోయింది కేంద్ర ప్రభుత్వమే చేయాల్సిన రాజ్యాంగపరమైనటువంటి అంశం. దానికి మనం అనేక రకాలుగా రాష్ట్ర కేంద్ర సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పరంగా మన ప్రయత్నం చేసాం. వాటిని సాంకేతికంగా శాసనసభ తీర్మానం లేదు అంటే తీర్మానం కూడా చేస్తామని చెప్పిన మన అదే విషయాన్ని 4వ తేదీ నాడు మహబూబ్నగర్ జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా జరగబోయేటువంటి శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెడతాం. మరొకసారి తీర్మానం ద్వారా కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని చెప్పి చెప్పడం. అందువల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ టీఆర్ఎస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి కానీ ఈ విషయంలో ఎవ్వరు శంకించడానికి లేదు. ఈ అంశాన్ని ఒప్పుకున్నది, స్పృశించింది, ముందుకు తీసుకుపోయింది కేంద్ర ప్రభుత్వమే చేయాల్సిన రాజ్యాంగపరమైనటువంటి అంశం. దానికి మనం అనేక రకాలుగా జగిత్యాల జిల్లా అలీపూరు గ్రామాన్ని మండలంగా ప్రకటించాలంటూ ప్రధాన రహదారిపై గ్రామస్తులు ధర్నా చేశారు. అలీపూరు గ్రామాన్ని మండలంగా చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల అల్లాపూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇక 6 నెలలుగా నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలీపూరు గ్రామాన్ని మండలంగా ప్రకటించేంత వరకు పోరాటం చేస్తామని వారు గ్రామస్తులు స్పష్టం చేశారు. అలీపూర్ గ్రామాన్ని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళన చేశారు. క్రెడిట్స్ సిస్టమ్ విధానంతో విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నామన్న విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. క్రెడిట్స్ సిస్టమ్ విధానంలో రిటైల్ అయిన వేలాది మంది విద్యార్థులు ఈ పద్ధతిని మార్చాలంటూ ఓయి పరిపాలనా భవనం ముందు ఆందోళనకు దిగారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క డిటెన్షన్, వాళ్ళ యొక్క
పరీక్షను రాయనీయకుండా చేసినటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెంటనే వాళ్ళను ప్రమోట్ చేసే విధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఆ రకంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ సూచిస్తూ ఉన్నది. ఏదైతే వాళ్ళు కరోనా కాలంలో ఎగ్జామ్ రాయకుండా డిటెండ్ అయ్యారో దాన్ని కూడా మీరు జెన్యూన్ గా దృష్టిలో ఉంచుకొని న్యాయం చేసే రకంగా విద్యార్థులకు ఆ రకంగా నిర్ణయాలు ఉండాలని రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఇంజనీరింగ్ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి వద్ద జరుగుతున్న పలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలు నివాసం ఉంటున్న గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బీహార్కు చెందిన 3 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మెగా కంపెనీకి చెందిన యాజమాన్యం నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదానికి సిలిండర్ గ్యాస్ లీక్ కారణమని చెబుతున్నారు. कंपनी में सारा वर्कर जॉब करता है और नाइट शिफ्ट है। नाइट शिफ्ट के कारण खाना लंच में बन रहा था, सोकर उठा और खाना बन रहा था। इसी कारण सब खाना बना रहा था, उसी कारण ब्लास्ट हो गया। मैं रूम में था, मेरे को कॉल आया कि ब्लास्ट हो गया, गैस ब्लास्ट हो गया। तो फिर मैं तुरंत एम्बुलेंस को कॉल किया, फिर एम्बुलेंस लेकर के और हॉस्पिटल में हम लोग लेकर के आया है। एक का नाम है खेदू सिंह, एक का नाम है राज सिंह और एक का नाम है उमेश सिंह। हाँ, किधर है वो? तो ये कंपनी में सारा वर्कर जॉब करता है। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధికారికంగా లేఖ అందింది. ఇక ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1:20 దివ్య ముహూర్తం సమయాన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ అధినేత సీఎం చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో రేపు మధ్యాహ్నం 1:20 తనకు అందిన అధికారిక లేఖను రిప్లై సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపడం జరుగుతుంది. అనంతరం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులందరూ శుక్రవారం మధ్యాహ్నంలోపు తెలంగాణ భవన్కు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కేసీఆర్కు అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1:20 దివ్య ముహూర్త సమయాన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ అధినేత సీఎం చంద్రశేఖరరావు నిర్ణయించారు.
ఇక ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో రేపు మధ్యాహ్నం 1:20 తనకు అందిన అధికారిక లేఖకు రిప్లైగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపడం జరుగుతుంది. అనంతరం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు కూడా అందరూ శుక్రవారం మధ్యాహ్నంలోపు తెలంగాణ భవన్కు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. కేసీఆర్ కలగన్న కళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్పుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నటువంటి సస్పెన్షన్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పేరుతో మరికొన్ని ఇతర పార్టీలు కూడా ఒక 2 పార్టీలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి సస్పెన్షన్ వేగింది. దాంతో పాటు ఈసీ ఎన్నికల కమిషన్ కూడా కొంత సస్పెన్షన్ మెయింటైన్ చేసింది. సో చివరికి కూడా భారత రాష్ట్ర సమితిగా ఆమోదం తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. పార్టీ నుంచి సీఎం కేసీఆర్ అధినేత రేపు మధ్యాహ్నము డిసెంబర్ 9 అంటే రేపు మధ్యాహ్నము తెలంగాణ భవన్లో 1:20 దివ్య ముహూర్తాన బీఆర్ఎస్ భారత రాష్ట్రీయ సమితికి సంబంధించినటువంటి రిజర్న్ లెటర్ ని రేపు ఎన్నికల సంఘానికి పంపబోతున్నారు. అనంతరం కూడా పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీని జెండాను దించడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీని ఎగరవేయబోతున్నారని చెప్పుకోవాలి. రేపు మధ్యాహ్నం 1:30 సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరించబోతున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ అందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ చేరుకోవాలంటూ కూడా సీఎం కేసీఆర్ అయితే ప్రకటించడం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ ఇటు బీఆర్ఎస్ జెండా ఎగరవేసిన అనంతరం కూడా నేపథ్యంలో తెలంగాణ భవన్ లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశంతో పాటుగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ కూడా చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రేపు బీఆర్ఎస్ కొంత అంగరంగ వైభవంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి పేరు అనౌన్స్ కావడం అనంతరంతో పాటుగా జెండా ఆవిష్కరణ అనంతరం కూడా బీఆర్ఎస్ ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేయబోతుంది, ఇక యుద్ధం సిద్ధం అన్న విధంగా ఏ విధంగా చేయబోతున్నాడు, ప్రతి సభలో కూడా ఏ విధంగా అయితే మోడీపై ఎలా మాట్లాడుతున్నాడో ఇవన్నీ కూడా రేపు పార్టీ ఆవిష్కరణ అనంతరం కూడా రేపు పెద్ద ఎత్తున కూడా సంబరాలు అనేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. రేపు మొత్తం కూడా తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఒక పండుగ వాతావరణం అయితే నెలకొనేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం సమయాల్లో కూడా ఇప్పటికే మంత్రులు కావచ్చు, వివిధ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా హైదరాబాద్ చేరుకోబోతున్నారు. మొత్తంగా కేసీఆర్ మొన్నటి వరకు టీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీని మాత్రం బీఆర్ఎస్ గా మార్చబోతున్నారు. రేపటి ముహూర్తాన 1:20 సమయంలో దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ తో పాటుగా రిటర్న్ లెటర్ కి సంబంధించినటువంటి సంతకం కూడా చేయబోతున్నారు. సో మొత్తంగా ఎట్టకేలకి భారత రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో వెళ్ళబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. ఇవి ఎప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.